హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ మీరు చూస్తుంది ఆర్కేసీ న్యూమరాలజీ ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే నేమ్స్ కోసం తెలుసుకుంటున్నాం చాలా మంది కామెంట్లు పెట్టడం జరిగింది వాళ్ళ కోసం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అలాగే మనము ఈ మొబైల్ నెంబర్ల కోసం కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగింది ఆ వీడియోస్ కూడా ఫాలో చేయండి అంటే జోడీలు ఎలా ఉండాలి జోడీలు ఎలా చూడాలి అలాగే టోటల్ నెంబర్ ఏ నెంబర్స్ ఉండాలి ఏంటి ఏ నెంబర్స్ ఉండకూడదు ఇవన్నీ చెప్పడం జరిగింది కాబట్టి అవన్నీ ఫాలో చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే 10 మందికి షేర్ చేయండి అయితే ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోతున్న పేరు ఏంటంటే గణేష్ ఈ గణేష్ అబ్బాయి ఒకరు కామెంట్ పెట్టడం జరిగింది నా పేరు ఎలా ఉంది ఏంటి అనేది చెప్పడం జరిగింది అందు గురించి ఈ పేర్లు ఏంటంటే మనం గణేష్ అనే పేరు గురించి తెలుసుకుందాం గణేష్ అనే పేరులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి వీళ్ళకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఈ గణేష్ మనకిచ్చే స్పెల్లింగ్ ఏంటంటే ఇదనమాట ఈ స్పెల్లింగ్ గణేష్ ఇవ్వడం జరిగింది అయితే ఈ గణేష్ అనే పేరులో ఏ నెంబర్స్ వచ్చాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం అనమాట ఏ గణేష్ అయినా సరే ఇదే స్పెల్లింగ్ వాడడం అనేది జరుగుతుంది ఇదే స్పెల్లింగ్ ఇవ్వడం కూడా జరిగింది అయితే ఒక సిస్టంలో ఏంటంటే మనకి 27 నెంబర్ అనేది రావడం జరిగింది అనమాట ఈ గణేష్ అనే పేరులో ఇంకో సిస్టంలో ఎంత వచ్చింది అనేది చూద్దాం ఇంకో సిస్టంలో ఏంటంటే 22 నెంబర్ అనేది రావడం జరిగింది అనమాట అయితే మనకి ఈ గణేష్ అనే పేరులో ఒక సిస్టంలో 27 నెంబర్ అనేది రావడం జరిగింది అలాగే ఇంకో సిస్టంలో ఏంటంటే మనకి 22 నెంబర్ అనేది రావడం జరిగింది అనమాట అయితే 27 నెంబరు మంచి నెంబరే అయితే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే అది మంచి రిజల్ట్ ఎంపరరీ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది ఇది అంటే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే ఇది మంచి రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది లేదంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం గట్రా జరుగుతుంది అయితే మనకి 22 నెంబర్ అనేది రావడం జరిగింది అనమాట 22 నెంబర్ని మనం బ్లైండ్ నెంబర్ అని చెప్పడం గట్రా జరుగుతుంటుంది ఇది అంత మంచిది కాదు ఎవరి పేర్లు కూడా ఉండడం మంచిది కాదు అంటే డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే కొంతవరకు పర్లేదు కానీ అది లేదంటే దీన్ని బ్లైండ్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి అటువంటి రిజల్టే ఎక్కువ ఇవ్వడం వారి లైఫ్లో ఇవ్వడం గట్రా జరుగుతుంది కాబట్టి అయితే మనకి ఇలా ఈ 2 నెంబర్స్ రావడం జరిగింది మళ్ళీ ఏంటంటే మనకి కాంబినేషన్లో ఏంటంటే 63 అనే నెంబర్ ఒకటి రావడం జరిగింది కాంబినేషన్లో 63 నెంబర్ ఒకటి రావడం జరిగింది ఇది ఈ 63 అనే నెంబరు ఎవరి పేర్లు కూడా ఉండడం అంత మంచిది కాదు ఇది ఏంటంటే ఒకటి రాక్షసుల గురువు ఒకటి దేవతల గురువు అనమాట ఇవి మనకి కాంబినేషన్లో ఇవి రాకూడదు అనమాట ఇవి వస్తే ఏంటంటే వాళ్ళ లైఫ్లో అంతా విధ్వంసం ఇటువంటివే క్రియేట్ అవ్వడం ఇటువంటివి జరుగుతుంటాయి అన్నమాట గొడవలు కొట్లాట్లు అంటే యాక్సిడెంట్లు ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేయవలసి రావడం గట్రా జరుగుతుంది అలాగే ఇంకొక మళ్ళీ కాంబినేషన్లో ఏంటంటే 16 నెంబర్ అనేది కూడా రావడం జరిగింది అనమాట ఈ గణేష్ అనే పేరులో ఈ 16 నెంబర్ కూడా రావడం జరిగింది అంటే ఒక పేరులో ఒక ప్రాబ్లం ఒక రాంగ్ నెంబర్ ఉంటేనే చాలా వరకు ప్రాబ్లము ఉండడం గట్రా జరుగుతుంది అలాంటిది ఈ గణేష్ అనే పేరులో ఏంటంటే మనకి అన్ని రాంగ్ నెంబర్సే అని చెప్పుకోవచ్చు అనమాట 22 ఒకటి 63 అనేది ఒకటి 16 ఒకటి ఇటువంటివి 3 రాంగ్ నెంబర్స్ ఈ పేరులో ఉన్నాయి అంటే ఈ వ్యక్తి ఎన్ని ప్రాబ్లమ్స్లో ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుందో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎందుకంటే 63 అనేది మంచిది కాదు 16 కాంబినేషన్లో 16 నెంబర్ అనేది మంచిది కాదు 22 మంచిది కాదు కాబట్టి ఏ గణేష్ అయినా సరే చాలా ప్రాబ్లమ్స్లో ఉండడం గట్రా జరుగుతుంటాయి లేకపోతే ముందు రావడం గట్రా జరుగుతుంటాయి కాబట్టి ఏ గణేష్ అయినా సరే లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేసుకొని చూసుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అలాగే ఏ గణేష్ అయినా సరే నేమ్ కరెక్షన్ అనేది మెయిన్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్
ఎందుకంటే ఈ లైఫ్లో అంటే ఆనందం కంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడము గడపడం గట్రా జరుగుతుంటాయి కాబట్టి వీళ్ళు తొందరగా నేమ్ కరెక్షన్ అనేది చేయించుకోవడము అనేది చాలా వరకు మంచిది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, అలాగే మీకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.